నాకు మా తమ్ముడితో ఎటువంటి గొడవలు లేవన్నారు. నాకు సీఎం అంటే గౌరవమని సీఎం రేవంత్ రెడ్డిని ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నాకు మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. నేను మంత్రి పదవి కోసం ఏ రోజు పాకులాడలేదని, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా అయితే నాకు మా తమ్ముడికి ఎటువంటి లేవు, ఎన్నో పుకార్లు రకరకాలుగా వస్తున్నాయి, దీని అన్నింటినీ పక్కన పెట్టారు. నాకు కావాల్సింది ఓన్లీ తెలంగాణ ప్రజలకు సేవ చేసుకోవడం నా ఉద్దేశం తప్పితే వేరేది కాదన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కవిత ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో, మరి కేసీఆర్ని హరీష్ రావుని ఉరి తీయాలి ఇలాంటి అని మాట్లాడారో, కేసీఆర్ని ఉరి తీయాలన్నందుకు నా రక్తం మరిగిపోతుంది అంటున్నావు, కానీ హరీష్ రావుని కేటీఆర్ని అలా అంటే ఉరి తీయొచ్చా, దానికి మాత్రం నీ రక్తం మరిగిపోవటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. మరి మీ మీద మీ కుటుంబాల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజల్ని మీరు ఈ రోజున ఇట్లా చేశారు. మరి ఇవన్నీ పక్కన పెడితే